కాదు ఏం తాగడం పని ఇది? నీ మీద ఒకటే కంప్లైంట్లు వస్తున్నాయి క్లయింట్స్ ద్వారా. నాకు ఏం పద్ధతిగా ఉందా? ఒకప్పుడు మంచి బిజినెస్ మ్యాన్వి, నీలో ఆ కెపాసిటీ చూసి నీ బిజినెస్ దెబ్బతిన్నా కూడా నేను నీకు మంచి ఉద్యోగం ఇచ్చిన. ఆ ఉద్యోగం నువ్వు కాపాడుకోవాలి, ఆ ఉద్యోగం నువ్వు కాపాడుకోవాలి. అలా కాకుండా నువ్వు రోజు తాగి వచ్చి ఆఫీస్ లో ఏ విధంగా ఉంటే నా బిజినెస్ దెబ్బతిని నేను నీ మీద తాగి బజార్ పాలు కావాలా? నీ పద్ధతి నాకు నచ్చలే. ఈ రోజు నుండి నా ఉద్యోగం అవసరం లేదు. నా దగ్గర నీదేమో బ్యాలెన్స్ ఉంటే తీసేసుకొని మానేసుకో ఉద్యోగం. నువ్వు నాకు నచ్చలే, నీ పద్ధతి ఏది నాకు. ఏప్పా తాగొచ్చి పడితేవా? ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా అని ఆలోచించవా నువ్వు? ఇంట్లో ఉన్నారు కదా మనుషులు, వాళ్ళ గురించి ఆలోచించవా నువ్వు? నోటే తాగి సమ్మకొచ్చి పడితే సరిపోతుందా? ఎప్పుడు మారుతావో ఏందో నువ్వు అసలు. ఏంటి కొరుకుతున్నావే? ఊరికి నరుచుకుంటున్నావు అనుకో, అడ్డంగా నరుకుతా నిన్నే. ఇప్పుడు నా ఉద్యోగం పోయిందని చెప్పి ఆ టెన్షన్ లో నేను తాగినా. పోతే తాగుతావా? ఏమన్నా మీ నాయన కంటే ఏమన్నా ఇచ్చినావా నాకు? ఈ రోజు ఉద్యోగం పోయిందని తాగుతావు, ప్రతిరోజు తాగొస్తావు, మళ్ళీ అదేమంటారు? ప్రతిరోజు ఎందుకు తాగినారు తెలుసా? అప్పుడు వ్యాపారంలో బిజినెస్ లో నష్టం వచ్చిందని చెప్పి అప్పుడు తాగినా. ప్రతిరోజు ఏదో ఒకసారి చెప్తానే ఉంటావా నువ్వు? అయినా నీకు నష్టం వచ్చింది ఏమంట? నా టెన్షన్ అన్ని నువ్వు చూసినావా? నాకుండే టెన్షన్ లో తాగితే టెన్షన్ పోతాదా? మరి ఎవరు చెప్పినా నీకు తాగితే టెన్షన్ పోతాదని? ఎప్పుడు మారుతాడో ఏమో. అదే యాడిపోతు అసలు కంటి కనపడకుండా తిరిగి ఏం ఏనాడో సాటి ఉండవు నువ్వు? ఎక్కడ పోలే, ఈడ ఉన్నా. ఏం లేదా ఇప్పుడు అసలు నాకు చేతులు కాలు కట్టేసినట్లయింది. ముందే దుడ్డు లేవు. ఇలా నా స్కూటీ ఆడ ఉంది, బీగం ఇస్తున్నాను. నువ్వు ఆడన్నా పెట్టే 5,000 నాకు పట్టరాప. సరేలే, ప్రయత్నం మళ్ళీ ముందాగాల అంతే. తగ్గేదే మనం. సరే ప్రయత్నం మళ్ళీ మంచోళ్ళు పెట్టు. మనం ఇప్పుడు పెట్టి మళ్ళీ ఇడిపించుకొచ్చేట్లు పెడతా. ఇడిపించుకునేది దేవుడు ఎరక. ఫస్ట్ మన పని జరిగిన పోరు అక్కడ బిరినా. సరే అది అమ్మయ్యా వాడిని అడిగిందా రాజుగారిని ఏమన్నా? ఏం లేవు 500 లీరే అంటే అమ్మ లాలాలు కొట్టిన దుడ్లన్నీ దాచిపెట్టుకుంటున్నాడు. ఏమంటే ఈడు మడతలు పెట్టుకున్నాడు. పారిపోతామా? మనకి ఆధార్ కార్డు ఉంది, మనకి భీమ్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి కదరా. ఎందుగానే ఉన్నాయని చెప్పు. మళ్ళీ ఏం అనుకుంటున్నా 500 నమ్మక నాకు కోపం వచ్చి పోరాపో సందుక నేనే నీకు తాపుతానని పట్రా. అది ఈ సెల్ ఒకటి ఉంది, పెట్టరాపో. 2,000 పెట్టరాపో. 2,000 పెట్టి ఈ డబ్బులతోనే వానికి కూడా తాపల్లా. పేసిన మళ్ళీ గ్రీన్ రావులు వస్తా.
ఉండే స్కూటీని అది కుదిపెట్టేసి వస్తే 2 రోజులు టైం ఆయన ఉండే ఫోను అదే 15,000కి అదే పెట్టొస్తే ఎట్టు చేయాలప్ప ఖమ్మం పట్టిందే. ఐడియా, ఇప్పుడు తాలుబొట్లు ఉన్నాయి, 2 తాలుబొట్లు నా భార్యవి. అవి ఎట్లన్నా తీయాలా, తీస్తే వారం రోజులు బ్రహ్మాండంగా పొద్దుపోతుంది. ఎలాగైనా తీస్తా. అమ్మయ్యా, మరి ఏం సైలెంట్ గా ఆలోచిస్తున్నావు మందు దాక్కోకుండా ఈరోజు? నేను మందు తాగుతున్నాను, 2 రోజులు అయింది కదా మందు విడిచిపెట్టినాను. ఏంది ఎవరు చూసినా మందు తాగుతాడని ఏం అంత కర్మ అనిపించుకోవాలని, అందుకొరకే మందు తాగలేదులే. విడిచిపెట్టినావు మందు? ఎప్పటి నుంచి? 2 రోజులే కదా. అవునా? బా, ఎంత మంచాడు మా ఆయన. అట్లే ఉండైతే సరే, అయితే అన్నం పెట్టుకొస్తా, తింటావా? నాకేం ఆకలి కాలేదు, నువ్వు తిని పనుకోపో. తినవా నువ్వు? లేదు పో. సరేలే, అయితే నేను తినేసి పడుకుంటా. బా, ఈడే ఉంటే కింద తినొచ్చి ఇంకా గంట సేపుగా నాతో సవాల్ చేసుకుంటే ఉంటుంది. అట్లా కాకుండా బయటికి పెడితే తిని మరసంగా అనుకుంటుంది. తర్వాత నా పని నేను చేసుకోవచ్చు. బయటికి వేస్తా. అమ్మయ్యా, చాలా సేపు పండుకైంది. అదే యాటి పోయినా అంతక పుడుకొచ్చి ఎడాడ కనపడలేదు నువ్వు. ఎక్కడ పోతా? ఇక్కడే ఉన్నా కదా నేను. నా తలకాయ పట్టకపోయింది, 2 నాళ్ళ నుంచి తలకాయ జడిపోయింది. ఏమైంది? ఏం లేదా, ఇక మళ్ళీ ఊరుతున్నాను వద్దా. తాల్బొట్లు తెచ్చినా చూడు 2. ఇక నువ్వేం చేస్తావు ఇంకతో 10,000 పెట్టరా. 10,000 పెట్టరా. నువ్వు బిర్యానీ పోసామి, నాకు తలకాయ నువ్వు ఏమో కాళ్ళు చేస్తే వణుకుతున్నా. బిర్యానీ బిరాపం. సరే పైసలే. మళ్ళీ నువ్వు ఎవరితోనే చెప్పదు. మళ్ళీ నేను నాలో ఇద్దరులోనే ఉండాలా. సరే అట్లాగా. బిర్యానీ బిరాప. సరే, ఇక్కడే ఉండొస్తా. బిర్యానీ రాప. ఏమండి, మొబైల్ అమ్మేసి వచ్చినావు, బైక్ అమ్మేసి వచ్చినావు, లాస్ట్ తాళ్ళు పట్టు కూడా అమ్మేసి వచ్చినావు. మారవు అసలు నువ్వు. తాళి విలువ నీకు తెలీదా? తాళ్ళు పట్టు ఎప్పుడు తీస్తారు? మొగుడు చచ్చిపోయినప్పుడు తీస్తారు. ఎప్పుడు మారుతావో ఏందో నువ్వు అసలు. ఒక మాట చెప్తా ఏంటావా? బైక్ తాకట్టు పెట్టేసినాడు, ఫోన్ తాకట్టు పెట్టేసినాడు, ఆయిల్ కూడా తాకట్టు పెట్టేసినాడు. నిన్నే తాకట్టు పెట్టేయడానికి గ్యారంటీ ఉంది. అంతలో నువ్వు నా దగ్గరకు వచ్చా, నిన్ను మంచిగా చూసుకుంటాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మొగుడు తాగినందుకు మాత్రం నన్ను తాకట్టు పెడతాను అనుకున్నావా నువ్వు?
ఎట్లా అనుకుంటున్నావు అసలు నువ్వు అట్లా ఫస్ట్ లక్ష్మి పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నావా? సారీరా, నేను చాలా తప్పు చేసినాను రా. ఆవిడకి బానిస అయిపోతే సంసారాలు ఫ్యామిలీలు ఇంత అనాథ అయిపోతాయి అనుకోలేదురా. పొద్దున నేను తాగినాను రా, లేవలేకపోయినాను. వాడు చేయి పట్టుకొని అన్ని కుదువు పెట్టుకొని తింటున్నాడు. రాను నిన్ను చూసుకుంటాను రా అన్నప్పుడు నేను లేవలేకపోయినాను రా. మందు తాగితే ఇంత జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థం తెలుసుకోలేకపోయినాను రా ఇన్నాళ్ళు. సారీరా, ఇక నుంచి నీ నిందొట్టంటే మందు మానేస్తున్నాను రా. జీవితంలో ఎప్పుడన్నా మందు ముట్టుకుంటే నేను చనిపోయినంత సమానం అనుకోరా. సారీరా, మందు జోలు మాత్రం పోనురా. నాకు ఇంతకంటే ఏం కావాలండి? ఇంకా నువ్వు మారేదే కావాలి కదా. దేవుడు ఇంత అందమైన భార్యనిచ్చినాను నాకు. నేను ఆ మందు మైకంలో పడి సంసారాన్ని మిమ్మల్ని వదిలిపెట్టి అనుకోకూడదురా. సారీరా. హాయ్ ఫ్రెండ్, ఈ స్కిట్ వచ్చేసి కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. అందులో ఈ స్కిట్ లో వచ్చేసి ఎవరిని ఉద్దేశించేది, ఎవరు కీచిపరిచినట్లయితే కూడా కాదు. ఈ తాగుడు వల్ల కొన్ని ఫ్యామిలీలు ఎట్లా ఇది అవుతున్నాయి అనేది ఒక చిన్న మెసేజ్ ద్వారా మేము ముందుకు వచ్చినాము. ఈ స్కిట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.